ఓం శ్రీ గురుభ్యో నమ. అటల్ బిహారీ వాజ్పేయి అంటేనే విలువలతో కూడిన రాజకీయాలకు పెట్టింది పేరు. 1996లో 13 రోజులు వాజ్పేయి ప్రభుత్వంపై జరిగిన విశ్వాస పరీక్ష సందర్భంగా వారు చేసిన ప్రసంగం చిరస్మరణీయమైనది. ఆ ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలు: మెజారిటీని నిరూపించుకోవడానికి ఇతర రాజకీయ పార్టీలను విచ్ఛిన్నం చేయవలసి వస్తే తాను అధికారాన్నే వదులుకుంటాను, కానీ విలువలతో రాజీ పడను అన్నారు. రాజకీయ పార్టీలను విచ్ఛిన్నం చేయడమే అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఏకైక మార్గం అయితే అటువంటి అధికారాన్ని నేను తాకడానికి కూడా ఇష్టపడను అన్నారు. దేశం గొప్పది, శాశ్వతమైనది. ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి. అవి తాత్కాలికమైనవి. ప్రభుత్వాల కన్నా దేశం మాత్రమే గొప్పది. మేము సంఖ్యాబలం ముందు తల ఉంచుతున్నాం, కానీ దేశ ప్రయోజనాల కోసం మేము చేపట్టిన పనిని పూర్తి చేసే వరకు విశ్రమించబోము అని మీకు హామీ ఇస్తున్నాను అన్నారు. మాకు అధికార దాహం లేదు. అందుకోసం మేము గతంలో ఎప్పుడూ అనైతికమైన పనులు చేయలేదు. భవిష్యత్తులో కూడా అనైతికమైన పనులు చేయము అని మీకు త్రికరణ శుద్ధిగా హామీ ఇవ్వగలను. రాజకీయాల్లో అనవసరమైన వైషమ్యాలు, విద్వేషాలు పెరగరాదు. దేశం మతం, కులం ఆధారంగా విడిపోయే పరిస్థితి రాకూడదు అని సభకు హితవు పలుకుతూనే, అధ్యక్ష, నేను నా రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి గారికి సమర్పిస్తున్నాను అంటూ తన రాజీనామాను ప్రకటించారు. విలువల కోసం ప్రధానమంత్రి పదవిని కూడా గడ్డిపరకలా వదిలివేసిన ధీశాలి వాజ్పేయి. ఈయన యొక్క ఈ ప్రసంగం చరిత్రలో నిలిచిపోయింది. అందుకే బీజేపీ అంటే గిట్టని వాళ్ళు కూడా వాజ్పేయిని గురించి మాట్లాడుతూ రైట్ మ్యాన్ ఇన్ ద రాంగ్ పార్టీ అని స్తుతిస్తూ ఉంటారు. దట్ ఈజ్ వాజ్పేయి.